నమస్తే, నమస్కార, వణకం, హలో అండ్ వెల్కమ్ టు 3TV చిత్రం. నేను మీ ప్రతాప్ని. ఏ న్యూ ఇయర్కో, సంక్రాంతికో, ఉగాదికో ఎవరైనా శుభాకాంక్షలు తెలిపితే మనం సంతోషిస్తాం. అంతేగాని చావుకి ఎవరైనా శుభాకాంక్షలు తెలిపితే మనసు తరుక్కుపోదు, గుండె కళుక్కుమనదు. సరిగ్గా అలాగే నాటి ప్రఖ్యాత బాలీవుడ్ హీరోయిన్ మీనా కుమారి మరణిస్తే సాటి నాయకి నర్గిస్ దత్, అదే మన సంజయ్ దత్ గారి వాళ్ళ అమ్మ, మౌత్ ముబారక్ హో అంటూ ఆమె చావుకు శుభాకాంక్షలు తెలిపింది. తనను 2 చిత్రాల్లో తీసేసి మీనా కుమార్ని బుక్ చేసుకున్నారనే? ఆమంటే అంత అసూయ, ద్వేషమా? ఎంతటి అమానవీయత! పరిశీలిద్దాం. కమనీయ కళాకారిణి కారుణ్యగాథ. మెహజబీన్ బానో అలియాస్ మీనా కుమారి కన్నీటి గాథ. పుట్టినప్పుడే ఆమె కష్టాలు ప్రారంభమైనట్లున్నాయి. పుడుతూనే మళ్ళీ కూతురేనా అన్న కోపంతో నాన్న అనాథాశ్రమం మెట్ల వరకు తీసుకెళ్ళినా అమ్మ ఏడుపుతో మళ్ళీ వెనక్కి తెచ్చాడు. కానీ పేదరికం తన 4వ ఏటనే పనికి దిగి కుటుంబానికి సాయం చేయాల్సిన దుస్థితి వచ్చింది. చదువు సంధ్య లేని ఆ అమ్మాయి 7 ఏళ్లకే స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటే లెదర్ ఫేస్లో బాలనటిగా పరిచయం చేసిన విజయ్ భట్టే ఆవిడ మళ్ళీ పెద్ద అయిన తర్వాత మొదట తను అనుకున్న హీరోయిన్ నర్గిస్ కాకుండా ఆవిడని తీసివేసి బైజూ బావ్రాలో హీరోయిన్గా పరిచయం చేశాడు. ఆమె ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్నీ. కేఎల్ సైగల్ సిఫారసుతో సొహ్రాబ్ మోదీ పుకార్తో రచయితగా, తర్వాత రోజుల్లో మహల్కు డైరెక్టర్గా హిట్ కొట్టిన కమాల్ అమ్రోహి తన అనార్కలి చిత్రంలో అనార్కలి పాత్రధారిణి కోసం వెదుకుతూ తమాషా సెట్పై ఆవిడను కలిశాడు. అశోక్ కుమార్ ఇంట్రడ్యూస్ చేశాడు. అంతకుముందే జైలర్ చిత్రానికి గాను బాలనటిగా ఆవిడను కలిసినప్పటికీ ఇప్పుడు తరుణంలో ఉన్న మీనా కుమారి చాలా అందగత్తె. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఫిదా అయిపోయారు. ఇంతలో మహాబలేశ్వర్ దగ్గర కార్ యాక్సిడెంటు ఆవిడను పూణేలోని సుశాన్ హాస్పిటల్లో చేర్పిస్తే ఆవిడను చూడ్డానికి బాంబే నుంచి తరచుగా వస్తున్న కమల్ అమ్రోహికి దగ్గర చేసింది. వాళ్ళిద్దరూ ఉత్తరాలే కాదు, మనసులు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా తన ఉర్దూ ట్యూషన్ మధ్యలో రహస్యంగా మీనా కుమారి బయటికెళ్ళి త్రుటిలో కమాల్ను నిక్కా చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇద్దరు ఏమీ జరగనట్లు ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. కమాల్కి బాత్. కమాల్కి ఇది 3వ పెళ్ళి. ప్రస్తుతానికి ఆవిడ అతనికి 2వ భార్య. అతనికి అప్పటికే 3 పిల్లలు ఉన్నారు. తను మీనా కంటే 15-16 ఏళ్ళు పెద్దవాడు. బట్ లవ్ ఇస్ బ్లైండ్. అప్పట్లో మొఘలే ఆజం తీస్తున్న కే ఆసిఫ్ తను మొదట అనుకున్న హీరోయిన్ నర్గిస్ని కాకుండా ఆవిడని తొలగించి అనార్కలి పాత్రకు మీనా కుమార్ని బుక్ చేయాలనుకున్నాడు. కానీ కమాల్ అనార్కలి ఆసిఫ్ అనార్కలిని రిజెక్ట్ చేసింది. కమాల్ అనార్కలిని మొదలుపెట్టలేదు. ఇట్ వాజ్ లేటర్ షెల్వ్డ్. కానీ ఆసిఫ్ మాత్రము మధుబాలతో మొఘలే ఆజం చిత్రాన్ని ప్రారంభించాడు. వింత ఏంటంటే తరువాతి రోజుల్లో ఆసిఫ్ చిత్రానికి కమల్ అమ్రోహి అద్భుతమైన డైలాగులు రాయడు. కమాల్ దాదాపు తన ఆత్మకథ లాంటి కథ ఉన్న డేరా చిత్రాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అందులో కూడా హీరోయిన్ మీనా కుమారినే. సరిగ్గా అదే సమయానికి మెహబూబ్ ఖాన్ తను దిలీప్ కుమార్తో తీస్తున్న అమర్ చిత్రంలో హీరోయిన్గా నటించమని మీనా కుమార్ని అడిగాడు. కానీ కమాల్ డేరా చిత్రం కోసం మీనా కుమారి మెహబూబ్ ఖాన్ చిత్రాన్ని కూడా రిజెక్ట్ చేసింది. వాళ్ళ నాన్న అలీ బక్స్ ఎంత వద్దన్నా డేరా చిత్రంలో నటించకూడదని చెప్పినా కూడా మీనా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తండ్రి ఆవిడని ఇంట్లో నుంచి గెంటేశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆవిడ తన భర్త పంచన చేరింది. కానీ కమాల్ డేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. అంతలో బైజూ బావ్రా పెద్ద హిట్ కావడంతో మీనాకి మాత్రం ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్. కమాల్కు తన భార్యతో ఆమెకు కానుకగా ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించాలనే కోరిక ఒకవైపు, ఆమె నేమ్ అండ్ ఫేమ్ వల్ల తనకు పెరుగుతున్న పొసెసివ్నెస్, మేల్ ఈగో మరోవైపు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి.
ఆవిడపైన ఎక్కడ లేని సందేహాలు, అనుమానాలు, నిర్బంధాలు. వీటన్నిటి మధ్య బ్లాక్ అండ్ వైట్లో పాకీజా చిత్రం మొదలైంది. కానీ వారిరువురికి పాకీజా కలర్లో ఉంటే బాగుంటుందేమో అన్నవో అభిలాష ఉండడంతో మళ్ళీ 1958లో కలర్లో సినిమాస్కోప్లో పాకీజా చిత్రం మొదలైంది. ఒకవైపు తమ సొంత చిత్రం పాకీజా స్టార్ట్ అయినప్పటికీ కమల్ అమ్రోహీకి ఎక్కడ లేని ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. అది మరీ మరీ పెరిగి భార్య మీద ఎక్కడ లేని ఆంక్షలు, నిర్బంధాలు. సాహెబ్, బీవీ और గులాం చిత్రం షూటింగ్ నాటికే కమల్ అమ్రోహీ అసిస్టెంట్ బక్రార్ అలీ ఒక స్పైలాగా మీనా కుమార్ని మేకప్ రూమ్లో సైతము నీడలాగా వెంబడించేవాడని అబ్రార్ అలీ ఒక చోట రాశాడు. మీనా కుమారి బయోగ్రఫీ రచించిన ప్రఖ్యాత జర్నలిస్ట్ వినోద్ మెహతా ఆవిడ డొమెస్టిక్ వైలెన్స్కు కూడా గురైనట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని తన పుస్తకంలో రాశాడు. మద్రాసులో షూటింగ్ జరుపుకుంటున్న ఏవిఎం వారి మై చుప్ రహూంగి చిత్రంలో సునీల్ దత్, మీనా కుమారి హీరోయిన్లు. ఆ చిత్రం షూటింగ్ చూడ్డానికి నర్గిస్ మద్రాస్ వెళ్ళారు. అక్కడే తొలిసారిగా మీనా కుమారిని కలిశారు. కానీ వారిద్దరూ చాలా త్వరలో చాలా సన్నిహితులైపోయారు. మీనా కుమారి నర్గిస్ని అక్క అని పిలిచేది. నర్గిస్ కూడా ఆవిడను అంతే ఆప్యాయంగా చూసుకునేది. నర్గిస్ కూడా మీనా కుమారి డొమెస్టిక్ వైలెన్స్ గురించి ప్రస్తావించారు. మీనా కుమారి, కమల్ అమ్రోహీల మధ్య విభేదాలు మరింత ఎక్కువ అవుతూ వచ్చాయి. ప్రఖ్యాత సంగీత దర్శకుడు సలీల్ చౌదరి నిర్మించిన పింజ్రేకి పంచి ఇనాగరేషన్ రోజున ఆయన అసిస్టెంట్ బక్రార్ అలీ తనతో చాలా వైలెంట్గా బిహేవ్ చేయడము, తనపై చేయెత్తడము మీనా కుమార్ని అప్సెట్ చేశాయి. ఆవిడ వెంటనే తన భర్తకి ఇంటికి ఫోన్ చేస్తే ఆయన అలీని ఏమీ అనలేదు కదా, చాలా నిర్లిప్తంగా తనను మాత్రం వెంటనే ఇంటికి రా అన్నాడు. మనసు విరిగిన మెహజబీన్ మరిది మెహమూద్ ఇంటికి మకాం మార్చింది. ఇన్సోమ్నియాతో బాధపడుతున్న ఆవిడకు నిద్ర పట్టడానికి కాస్త బ్రాందీ తాగమని డాక్టర్ సలహా ఇస్తే అది కాస్త ఆవిడకు వ్యసనమైంది. ఆవిడ ఒంటరితనము తోడుకి ప్రేమకు బానిసైంది. అప్పుడే కొత్తగా వచ్చిన నటుడు ధర్మేంద్రకు ఆవిడ చేరువైంది. గరాజ్లో ఉంటూ సహాయ పాత్రలు పోషించే ధర్మేంద్రకు హీరోగా కావడానికి ఆవిడ సహాయమైంది. తన భర్త అతనితో నటించవద్దని ఎంత చెప్పినా తను నటించినందుకు భర్తకు దూరమైంది. తన మనసులోని కల్లోలాన్ని వెలిబుచ్చుకునేందుకు, కంఠంలో పలుకలేని నిజాలను కలంతో పలికించేందుకు కవయిత్రి అయింది. తన పూల్ ఔర్ పత్తర్ చిత్రం ఘన విజయం సాధించడంతో ధర్మేంద్ర క్రమేణా మీనా పట్ల పత్తరుగానే మారాడు. ఈ మాలిని వీడి మరో మాలిని వెంటబడ్డాడు. మీనాకు ప్రేమ మరోసారి డోకా ఇచ్చింది. పాకీజా చిత్రం కూడా ఆగిపోయింది. పోయట్రీ గుల్జార్ వైపు, వ్యవహారం సావన్ కుమార్ వైపు లాగినా మీనా బతుకు అస్తవ్యస్తమైంది. మీనా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినింది. లండన్కు వెళ్ళినా ఆమె లివర్ సిరోసిస్ నుండి రికవర్ కాలేకపోయింది. మరో చుక్క మద్యం ముడితే మరణం తథ్యమన్నారు డాక్టర్లు. అప్పటి వరకు తయారైన పాకీజా చిత్రం రషెస్ చూసిన సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఖయామ్, ఆయన భార్య జగ్జిత్ కౌర్, నర్గిస్, సునీల్ దత్ దంపతులు పట్టుబట్టి మీనాను మళ్ళీ ఆ చిత్రంలో నటించేందుకు ఒప్పించారు. ఆవిడ కూడా చిత్రం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఒప్పుకున్నా ఆమె అనారోగ్యం అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పెట్టేది. అలాంటప్పుడు వేరే డ్యూప్స్ని పెట్టి షూటింగ్ చేసేవాళ్ళు. బంగ్లాదేశ్ వార్ సినిమా రిలీజ్ని డిలే చేస్తే ప్రీమియర్లో ప్రెస్ క్రిటిసిజం కమల్ అమ్రోహీని ఆల్కహాల్కు గురి చేసింది. తర్వాత సినిమా విడుదలకు సిద్ధమైంది. మీనా ఆసుపత్రి పాలైంది. సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. మీనా అగాధమైన కోమాలకు జారుకుంది. అలాగే తన 38 ఏళ్లకే ఆవిడ తెలియని లోకాలకు తరలిపోయింది. పాకీజా చిత్రంలో ఒకే ఒక్క రూపాయి పారితోషికం తీసుకున్న మీనా కుమారికి
తను చనిపోయే నాటికి హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా ఆమె వద్ద డబ్బు లేకపోయింది. ఆమె భర్త కోరిక మేరకు ఆమెను ముంబైలోని మజగాన్ డాక్ వద్ద బరియల్ చేశారు. ఏ ధర్మేంద్రతో నటించకూడదని కమల్ ఆమ్రోహి ఆంక్ష విధించాడో అదే ధర్మేంద్రతో, ఏ ధర్మేంద్ర ఈ మాలని వదిలి వేరే మాలని వెంటపడ్డాడో అదే హేమమాలినితో కమల్ ఆమ్రోహి తన చివరి చిత్రం రజియా సుల్తానా నిర్మించాడు. అందుకే దీన్ని చిత్రసీమ అంటారు. బ్రతికినప్పుడు దూరమైన, చావులోనైనా ఆమెకు దగ్గరగా ఉండాలని కోరుకున్న ఆమ్రోహిని ఆయన మరణానంతరం మీనాకుమారి సమాధి పక్కనే సమాధి చేశారు. అలా ఆవిడ ఇన్నాళ్ళు పడిన కష్టాలు చూడలేకే మీనాకుమారి అక్క అని పిలుచుకునే నర్గీస్ అసూయతో కాదు, ఆప్యాయతతో ఓ ఉర్దూ పత్రికలో, మౌత్ ముబారక్ హో మీనా, దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ పీపుల్ లైక్ యూ. ఐ హ్యావ్ నెవర్ సెడ్ దిస్ అర్లియర్ మీనా. యువర్ బాజీ, ఎల్డర్ సిస్టర్, కంగ్రాచులేట్స్ యూ ఆన్ యువర్ డెత్ అండ్ ఆస్క్స్ యూ నాట్ టు స్టెప్ ఇన్ టు దిస్ వరల్డ్ అగైన్. దిస్ ప్లేస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ పీపుల్ లైక్ యూ అని రాశారు. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ us to improve further.